పద్మావతి 5 కామెంట్ చేశారు. గురువుగారు, మా ఇంట్లోకి ప్రతిరోజు నల్ల పిట్ట వస్తుంది, దాని అర్థం ఏంటో చెప్పండి. నల్ల పిట్ట అనేది, మరి పిట్ట అంటున్నారు మీరు, మరి నల్ల పిట్ట అనేది రోజు రావడం అనేది పర్లేదు. ఇంట్లోకి వచ్చేసి ఏమైనా పిట్టలు ఎందుకు రావద్దంటారు? గబ్బిలాలు, పిట్టలు, కాకులు ఎందుకు రావద్దంటారంటే, చనిపోయినటువంటి పిట్టల యొక్క, జంతువుల యొక్క కళేబరాన్ని, ముక్కలు, మాంస ముక్కలు తీసుకొచ్చి మళ్ళల్లో పడేస్తాయి కాబట్టి, ఇంటి మూలల్లో పక్కన పెడతాయి కాబట్టి, దానివల్ల బ్యాక్టీరియా ఎక్కువ రావడం వల్ల అనారోగ్యం కలిగే అవకాశం. అంటే చనిపోయినటువంటి ఇతర కుక్కలవి కానీ ఇతర చనిపోయినటువంటి కళేబరాల నుంచి ఆ మాంస ముక్కలు తీసుకొచ్చి మన ఇంట్లో పడేసి మనకి ఇబ్బంది కలిగించే అవకాశం, అంటువ్యాధులు, క్రిములు, కీటకాలు వచ్చేసి రోగం వస్తుంది. కాబట్టి ఇంట్లోకి కాకులు, గద్దలు, గబ్బిలాలు లాంటివి రాకుండా, అంటే మ్యాక్సిమం ఇవే ఎక్కువ జంతు తీసుకొస్తాయి. పిట్టలు పురుగులు తీసుకొస్తాయి కాబట్టి పిట్టలు కూడా ఇంట్లోకి రాకుండా చూసుకునే ప్రయత్నం చేయాలి. ఆ విషయాన్ని గమనించుకోండి. ఆరోగ్యానికి నష్టాన్ని కలిగిస్తుంది కాబట్టి కాస్త జాగ్రత్త ఉండి నల్ల పిట్ట రాకుండా చూసుకోండి. ఒక్కసారి బెదిరిస్తే మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు. ఈ విషయాన్ని 10 మందికి షేర్ చేయాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి మరి 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు.